63 చూడండి. వాట్ ఈజ్ ఏ జార్జ్? వాట్ ఈజ్ ఏ జార్జ్? సో జార్జ్ అంటే ఏంటి? గండశిల, లోయ లేదా కనిమ అంటారు. ఏ నారో వ్యాలీ విత్ స్టీప్ ఆఫ్ అండ్ రాకీ సైడ్స్ క్రియేటెడ్ బై రివర్ ఎరోజన్. అంటే నది తీవ్రంగా ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఆ రాళ్లను నిలువుగా కోయడం వల్ల ఏర్పడే నిటారైన రాతి గోడలు కలిగి ఉన్న లోయను జార్జ్ అంటారు. ఏమంటారు? జార్జ్ అంటాడు. అంటే ఇది ఇంకా వి షేప్డ్ వ్యాలీ కంటే ఇంకా లోతుగా ఉంటుంది. వి షేప్డ్ వ్యాలీ కంటే ఇంకా లోతుగా ఉంటుంది అనేది కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 64th క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ క్యాన్యాన్? క్యాన్యాన్ అంటే ఏంటిది? భూగర్భ లోయ. క్యాన్యాన్ అంటే భూగర్భ లోయ. ఏ డీప్ వ్యాలీ విత్ స్టీప్ సైడ్స్ ఆఫ్ అండ్ వైడర్ ఎట్ ద టాప్ దాన్ ద బాటమ్ కర్వ్డ్ బై ఏ రివర్. కార్వ్డ్ బై ఏ రివర్. కార్వ్డ్ అంటే కార్వ్ చేయడం. సో కార్వ్డ్ బై ఏ రివర్. ఇక్కడ ఏం జరిగింది? ఏం జరుగుతుంది? భూగర్భ లోయ క్యాన్యాన్ అంటే ఏంటి అని అంటే నదీ ప్రవాహం వలన నదులు అనేది ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది? సాధారణంగా అడుగు భాగం పై భాగంలో కంటే వెడల్పుగా ఉంటుంది. వెడల్పుగా ఉండి నిటారైన అంచులను కలిగి ఉంటుంది. దాన్ని ఏమంటారు? భూగర్భ లోయ అంటారు. ఉదాహరణ కనుక తీసుకున్నట్టయితే గ్రాండ్ కాన్యాన్. గ్రాండ్ కాన్యాన్ అనేది ఒక ఎగ్జాంపుల్గా మనము చెప్పవచ్చును. నెక్స్ట్ 65 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ ఫ్లడ్ ప్లెయిన్? ఫ్లడ్ ప్లెయిన్ అంటే ఏంటి? ఫ్లడ్ ప్లెయిన్ ఫ్లాట్ ల్యాండ్ అడ్జసెంట్ టు ఏ రివర్ ఫార్మ్డ్ బై డిపాజిషన్ ఆఫ్ సెడిమెంట్ డ్యూరింగ్ ఫ్లడ్స్. సెడిమెంట్ డ్యూరింగ్ ఫ్లడ్స్ అంటే ఇక్కడ ఏం జరుగుతుందట? సో ఫుడ్ ప్లెయిన్ అంటే ఏంటిదంటే వరద మైదానము అంటారు. ఏమంటారు? వరద మైదానము. దాన్ని ఇంకేమంటారు? వరద మైదానం అని అనడం జరుగుతుంది. సో దీనికి ఏంటిదట? ఒక ఫ్లాట్ ల్యాండ్. ఏమవుతుంది? ఫ్లాట్ ల్యాండ్ అంటే సమతల భూమి. ఫ్లాట్ ల్యాండ్ అడ్జసెంట్ ఏ రివర్. నదికి ఇరువైపులా ఉండే సమతల భూమి ఏమవుతుంది? నదికి వరదలు వచ్చినప్పుడు అది తనతో తెచ్చినటువంటి మట్టి ఇసుకను సెడిమెంట్స్ ఇసుకను అక్కడే వదిలివేయడము, డిపాజిషన్ వలన ఇవి ఏర్పడడం జరుగుతాయి. ఫ్లడ్ ప్లెయిన్స్ అంటారు. ఫ్లడ్ ప్లెయిన్స్ అంటే ఏంటివి అని అంటే ఎక్కువ వేగంగా ఈ యొక్క వరదలు ఎక్కువగా వచ్చినప్పుడు అక్కడ దాని చుట్టుపక్కల ఉండే ఈ యొక్క దాన్ని ఏమంటారు? ఈ రివర్ యొక్క గోడలు ఏవైతే ఉంటాయో దాన్ని దాటుకొని దాన్ని రావడం జరుగుతుంది. అది మట్టి ఇసుక లాంటివి ఇక్కడే వదిలివేస్తుంది కాబట్టి అట్లాంటి వాటి వల్ల ఏర్పడదాన్ని ఫ్లడ్ ప్లెయిన్ అంటారు.